రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి పంట పొలాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పంట పొలాల కార్యక్రమంలో ముందుగా వినండి. పురుగు మందుల పిచికారీలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బాపు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల కీటక శాస్త్ర సహాయ ఆచార్యులు డాక్టర్ జి ప్రియదర్శిని గారు తెలియజేసిన వివరాలు. రైతు సోదరులకి నమస్కారం. వ్యవసాయ రంగంలో చీడపీడల ఉధృతి తగ్గించడానికి సస్యరక్షణ మందుల వాడకం ఇప్పటికీ ఒక ముఖ్య అంశంగా పరిగణించబడుతున్నది. పర్యావరణ పరమైన సమస్యలు ఉన్నప్పటికీ త్వరితగతిన ఉద్దేశించబడిన పురుగులను మరియు తెగుళ్లను నివారించే గుణం, లభ్యత పరంగా ఎటువంటి సమస్యలు లేకపోవడం మరియు అందుబాటు ధరలలో లభించడం వలన సస్యరక్షణ మందులు ఈ రోజుకు కూడా సస్యరక్షణలో ఒక విడదీయరాని అంశంగా మిగిలిపోయాయి అనటంలో అతిశయోక్తి లేదు. మారుతున్న వ్యవసాయ పరిస్థితుల దృష్ట్యా అనాదిగా వాడుతున్న సస్యరక్షణ మందులకు ప్రత్యామ్నాయంగా వివిధ పద్ధతులను మరియు జీవరసాయనాలను వాడకంలోకి వచ్చినప్పటికీ ఈ మధ్య కాలంలో కొన్ని నూతన తరం సస్యరక్షణ మందులు మార్కెట్లో లభ్యమవుతూ రైతాంగం చేత వాడబడుతున్నాయి. అదేవిధంగా సస్యరక్షణ మందుల మిశ్రమాలు కూడా విరివిగా వాడకంలోకి వచ్చాయి. సస్యరక్షణ మందులపై కొన్ని చిహ్నాలు ఉంటాయి. సో ఆ చిహ్నాలని బట్టి మనము ఆ మందు అనేది ఎంతవరకు విషపూరితం అనేది మనం తెలుసుకోవచ్చు. ఉదాహరణకు అత్యధిక విషపూరిత మందులు అనగా లేబుల్ పైన ఎరుపు రంగు ఉంటుంది, అలాగే విషము అని రాసి ఉంటుంది, పుర్రె కపాలము గుర్తు ఉంటుంది. సో దీన్ని బట్టి రైతు సోదరులందరూ ఇది అత్యధిక విషపూరిత మందులు అని నిర్ధారించవచ్చు. అలాగే అధిక విషపూరిత మందుల్లో పసుపు రంగు ఉండి లేబుల్ పైన విషము అని రాసి ఉంటుంది. అలాగే ఒక మోస్తరు విషపూరిత మందులు నీలం రంగు ఉండి అపాయము అని రాసి ఉంటుంది లేబుల్ పైన. అలాగే కొద్దిపాటి విషపూరిత మందుల్లో ఆకుపచ్చ రంగు ఉండి లేబుల్ పైన జాగ్రత్త అని రాసి ఉంటుంది. సో ఈ రకంగా రైతు సోదరులు సస్యరక్షణ మందుల విషపూరిత స్థాయిని గుర్తించవచ్చు. విచక్షణారహితంగా సస్యరక్షణ మందులను వాడటం వలన పురుగులు రోగనిరోధక శక్తి పెంపొందించుకొని ఫలితంగా చీడపీడల నివారణ రైతులకు ఒక గుదిబండగా మారడం ఈ మధ్యకాలంలో సర్వసాధారణమైనది. ప్రస్తుత అంచనాల ప్రకారం 400కి పైగా పురుగులు మన పంట పొలాలలో ఎక్కువగా వాడే పురుగు మందులకి రోగనిరోధక శక్తిని పెంపొందించుకున్నాయి. కావున తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే మార్కెట్లో లభ్యమయ్యే సస్యరక్షణ మందులను వాడాలి. కావున రైతాంగం సస్యరక్షణ మందుల కొనుగోలు, వాడకంలో కొన్ని సూచనలు ఆచరిస్తే మందులను కొనుగోలు చేసి పిచికారీ చేయడం వల్ల చీడపీడలను సమర్థవంతంగా నివారించవచ్చు. సో సస్యరక్షణ మందులు కొనుగోలు చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన సూచనలు ఏమనగా, ఒకే మందు పొడి మందు రూపంలో నీటిలో కరిగే ద్రావకంగాను లేదా గుళికల రూపంలో లభ్యమవుతున్నప్పుడు అవసరాన్ని బట్టి, అంటే ఆశించిన పురుగు లేక తెగులును బట్టి, పంట దశ, నీటి లభ్యతను మరియు సమస్య తీవ్రతను బట్టి ఎన్నుకోవాలి. పొడి మందులు ఎక్కువగా గాలికి ఎగిరిపోయి వాతావరణ కాలుష్యం కలిగించవచ్చు. నీటిలో కరిగే పొడి మందులను సరిగ్గా కలియబెట్టనప్పుడు స్ప్రేయర్లో నాజిల్స్లో చేరి సరిగ్గా పనిచేయవు. నాసిరకం మందుల ఫార్ములేషన్లు ఎక్కువగా చర్మంలో నుంచి శరీరంలోకి ప్రవేశించే గుణం కలవి. అంతేకాకుండా మోతాదు పెరిగినప్పుడు పంటపై విష ప్రభావం చూపించగలవు. సస్యరక్షణ మందుల గుణగణాలను అవగాహన ఉన్న నమ్మకస్తులైన డీలర్ల దగ్గర మాత్రమే మందులని కొనుగోలు చేయాలి. ఆశించినది తెగులో పురుగో గుర్తించి దగ్గరలోని వ్యవసాయ అధికారి లేదా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల సిఫారసు మేరకు సస్యరక్షణ మందులను కొనుగోలు చేయాలి. కొన్న మందు యొక్క వివరాలు పొందుపరిచిన రసీదును తప్పనిసరిగా తీసుకోవాలి. 2-3 మందులు అందుబాటులో ఉండి ఎన్నుకునే అవకాశం ఉన్నప్పుడు ఆ మందు యొక్క విషపూరిత గుణాన్ని బట్టి తక్కువ హాని కలిగించే మందును ఎన్నుకోవాలి. మందు ప్యాకింగ్పై త్రిభుజాకారంలో వివిధ రంగుల ద్వారా విషపూరిత గుణాన్ని తెలిపిన విధంగా తెలుసుకోవచ్చు. లేబుల్ క్లెయిమ్ను బట్టి మందును ఎన్నుకోవాలి. అంటే ఏ పంటపై ఏ పురుగుకు లేదా ఏ తెగులుకు సిఫార్సు చేయబడినదో అదే మందును వాడాలి. సాధ్యమైనంత వరకు తక్కువ కాలంలో విష ప్రభావం కోల్పోయే కొత్త రకాల సస్యరక్షణ మందులను వాడాలి. కొనే ముందు డబ్బా లేదా ప్యాకెట్ ఎటువంటి చిల్లులు లేకుండా కొత్త ప్యాక్గా ఉండి దాని గడువు తేదీని నిర్ధారించుకున్న తర్వాతే కొనాలి. అలాగే సస్యరక్షణ మందుల వాడకంలో పాటించవలసిన మెలకువలు ఉన్నాయి. కొన్ని
అవసరాన్ని బట్టి తగిన స్ప్రేయర్ని, నాజిల్ని ఎన్నుకోవాలి. పురుగు మందులు మరియు తెగుళ్ల మందులను పిచికారీ చేయడానికి ఫ్లాట్ పాన్ నాజిల్ కానీ హాలో కోన్ నాజిల్ కానీ వాడవచ్చు. సాధారణంగా నాజిల్స్లో చెత్త చెదారం చేరి పిచికారీ సరిగ్గా జరగక మందు ద్రావణం ఎక్కువ తక్కువ అవ్వడం, అవసరమైన చోట పడకుండా వృధాగా పోవడం జరుగుతుంది. దీని నివారణకు స్ప్రేయర్ని వాడిన తరువాత 3 సార్లు మంచినీటితో కడిగి శుభ్రపరచాలి. మందు ద్రావణం తయారు చేయడానికి మంచినీటిని వాడాలి. స్ప్రేయర్లోని ఫిల్టర్లను తరచుగా శుభ్రపరచాలి. నాజిల్లో చెత్త చేరినప్పుడు నోటితో ఎప్పుడూ ఊదరాదు. మందు ద్రావణం తయారు చేసేటప్పుడు సిఫార్సు చేసిన మోతాదుని మాత్రమే వాడాలి. తక్కువ వాడితే మందు పనిచేయదు. ఎక్కువ మోతాదులో వాడినట్లయితే పురుగు లేదా తెగులు త్వరగా నిరోధక శక్తిని పెంపొందించుకుంటుంది మరియు పంటలపై విష ప్రభావం చూపించగలవు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, గాలి వేగం ఎక్కువగా ఉన్నప్పుడు, మంచు కమ్మినప్పుడు, వర్షం కురిసే ముందు సస్యరక్షణ మందులను పిచికారీ చేయరాదు. పిచికారీ చేసిన తరువాత కనీసం 6 గంటల వరకు వర్షం కురవదు అని భావిస్తేనే పిచికారీ చేపట్టాలి. మందు ద్రావణాన్ని జలాశయాల దగ్గర, నీరు నిల్వ ఉంచే దగ్గర తయారు చేయకూడదు. సాధ్యమైనంత వరకు ఒక బకెట్లో నీరు తీసుకొని అందులో కొలిచిన మోతాదులో మందును కలిపి ఆపై స్ప్రేయర్లో పోయాలి. పిచికారీ చేసే మనిషి శరీరంపై స్ప్రేయర్ను తగిలించుకున్న తరువాత మందు ద్రావణాన్ని పోయకూడదు. ఎకరానికి కావలసిన ద్రావణాన్ని ఒకేసారి తయారు చేసుకొని పంపులో నింపే ముందు ప్రతిసారి కలియబెట్టి వాడుకోవాలి. మందు మోతాదు కొలవడానికి డబ్బా మూతలు కాకుండా మందు డబ్బాతో వచ్చిన కొలమానికనే వాడాలి. చేతి పంపుతో అయితే 200 నుంచి 250 లీటర్లు, పవర్ పంపుతో 80 నుంచి 100 లీటర్లు, తైవాన్ పంపుతో 100 లీటర్ల మందు ద్రావణం ఎకరా పొలానికి సరిపోతుంది. మందు ద్రావణం పంపుని బట్టి మారిన ఎకరానికి వాడే మందు మోతాదు మారదు. ఉదాహరణకు డైమిథోయేట్ ఎకరాకు 400 మిల్లీలీటర్లు అయితే పంపు ఏదైనా సూచించిన మోతాదును పంపుకు పట్టే ద్రావణంలో కలిపి వాడుకోవాలి. సస్యరక్షణ మందులు మన శరీరం యొక్క వివిధ భాగాల నుండి లోపలికి ప్రవేశిస్తాయి. ఉదాహరణకు నుదురు నుండి 36%, చెవుల నుండి 47%, చేతుల నుండి 21%, పాదాల నుండి 14%, పొట్ట నుండి 18%, జననేంద్రియాల ద్వారా 100% సస్యరక్షణ మందులు శరీరం లోపలికి ప్రవేశిస్తాయని అంచనా. కాబట్టి పిచికారీ సమయంలో రక్షక దుస్తులు, చేతి గ్లౌజులు, ముక్కుకి మాస్క్, కళ్ళకు కళ్ళజోడు మరియు కాళ్ళకు బూట్లు విధిగా ధరించాలి. వదులుగా ఉన్న దుస్తులు ధరించాలి. ఎక్కువ చెమట పట్టేటటువంటి దుస్తులు ధరించిన అవశేషాలు ఎక్కువగా శరీరం లోపలికి ప్రవేశించే ప్రమాదం ఉంది. పిచికారీ చేసిన వెంటనే సబ్బుతో స్నానం చేయాలి. రక్షక దుస్తులను శుభ్రంగా ఉతికి ఆరవేయాలి. మందులను పిచికారీ చేసే సమయంలో నీరు త్రాగడం, ఆహారం తినడం, గుట్కా తినడం, పొగ త్రాగడం వంటివి చేయరాదు. పిల్లల చేత పిచికారీ చేయించరాదు. ఆహార పంటలపై, కూరగాయలు, పండ్ల తోటల్లో, పశుగ్రాస పంటలపై సస్యరక్షణ మందులు వాడినప్పుడు సిఫారసు చేసిన మేరకు వేచి ఉండాల్సిన సమయం సుమారు 3 నుంచి 10 రోజులు పాటించి ఆ తరువాత కోసి మార్కెట్కి పంపాలి. పిచికారీ చేసిన వెంటనే ఆ పొలంలో లేక చేనులో పశువులను మేపకుండా, మనుషులు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. పంట కాలంలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయవలసి వచ్చినప్పుడు ఒకే మందును కాకుండా మందులను మార్చి పిచికారీ చేయాలి. నిపుణుల సలహా మేరకు మాత్రమే 2-3 మందులను కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదంటే పంట దెబ్బతింటుంది. కాలపరిమితి దాటిపోయిన మందులని వాడరాదు. పిచికారీ చేసిన తరువాత స్ప్రేయర్లు, వాటి విడిభాగాలు, ముఖ్యంగా నాజిళ్లను మంచి నీటితో 3 సార్లు కడిగి ఆరబెట్టాలి. విత్తన శుద్ధి చేసినటువంటి విత్తనాన్ని విడిగా భద్రపరచాలి. పిల్లలకు అందకుండా జాగ్రత్త పడాలి. వాడేసిన మందు డబ్బాలను నీటి కుంటల దగ్గర, పొలంలో ఎక్కడంటే అక్కడ వదిలి వేయకూడదు. పొలంలో ఒక నిర్ధారించిన చోట జలాశయాలకు దూరంగా గుంత త్రవ్వి ఈ మందు డబ్బాలను పూడ్చిపెట్టాలి. ఒకవేళ మందు ద్రావణం శరీరం పైన కానీ కళ్ళల్లోన కానీ పడితే వెంటనే నీటితో బాగా శుభ్రపరచుకోవాలి.
పొరపాటున సేవించినట్లయితే వెంటనే ఆసుపత్రికి తరలించాలి. వైద్యునికి విధిగా మందు డబ్బాని చూపించడం వలన తగు చికిత్స చేయడానికి దోహదపడుతుంది. CIBRCచే నిషేధించబడిన మందులను పిచికారికి వాడరాదు. ఈ సమాచారాన్ని CIBRC వారి వెబ్సైట్ www.cibrc.nic.in నుండి ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఉదాహరణకు మోనోక్రోటోఫాస్ వాడకం కూరగాయలపై నిషేధించబడింది. రైతు సోదరులు ఇప్పుడు చెప్పినటువంటి జాగ్రత్తలు పాటించి పురుగు మందులని పిచికారీ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఇంతవరకు మీరు పురుగు మందుల పిచికారీలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బాపు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల కీటక శాస్త్ర సహాయ ఆచార్యులు డాక్టర్ జి ప్రియదర్శిని గారు తెలియజేసిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వాతావరణ సూచనలు వింటారు. హైదరాబాద్ వాతావరణం కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 2 రోజుల్లో అతి తేలికపాటి నుంచి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి ఉష్ణోగ్రత 33 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చు. అక్కడక్కడ జిల్లాలో ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఇంతవరకు మీరు వాతావరణ సూచనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం వింటారు. రసగురు రాయవంతాని మాయా ఆత్మలో దరచితే ఆనందమాయా 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 గురుడు చెప్పిన మాట వినకున్న కేడు వింటే లోకులతోని అపకీర్తి పాలు గురుడు చెప్పిన మాట వినకున్న కీడు వింటే లోకులతోని అపకీర్తి పాలు గురు రాయని మాట వినకున్న కేడు వింటే లోకులతోని అపకీర్తి పాలు గురు రాయని మాట వినకున్న కీడు వింటే లోకులతోని అపకీర్తి పాలు కారండ పడవిల కాకి ఉన్నది రహా కాకి కనులకై లోకమున్నదిరా కారండ పడవిల కాకి ఉన్నదిరా కాకి కన్నులకై లోకమున్నదిరా కారండ పడవిల కాకి ఉన్నదిరా కాకి కన్నులకై లోకమున్నదిరా కారండ పడవిల కాకి ఉన్నదిరా కాకి కన్నులకై లోకమున్నదిరా రసగురు రాయవంతాని మాయా ఆత్మలో దరచితే ఆనందమాయా 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 గురు రాయని మాట వినకున్న కేడు వింటే లోకులతోని అపకీర్తి పాలు గురు రాయని మాట వినకున్న కీడు వింటే లోకులతోని అపకీర్తి పాలు గురు రాయని మాట వినకున్న కేడు వింటే లోకులతోని అపకీర్తి పాలు గురు రాయని మాట వినకున్న కీడు వింటే లోకులతోని అపకీర్తి పాలు వర్య గడ్డన ఒక్క నక్క ఉన్నది రహా నక్క కడుపుల నాగలోకమున్నది రహా వర్య గడ్డన ఒక నక్క ఉన్నదిరా నక్క కడుపుల నాగలోకమున్నదిరా వర్య గడ్డన ఒక నక్క ఉన్నది రహా నక్క కడుపుల నాగలోకమున్నది రహా వర్య గడ్డన ఒక నక్క ఉన్నదిరా నక్క కడుపుల నాగలోకమున్నదిరా రసగురు రాయవంతాని మాయా ఆత్మలో దరచితే ఆనందమాయా రసగురు రాయవంతాని మాయా ఆత్మలో దరచితే ఆనందమాయా రసగురు రాయవంతాని మాయా ఆత్మలో దరచితే ఆనందమాయా రసగురు రాయవంతాని మాయా ఆత్మలో దరచితే ఆనందమాయా
గురు రాయని మాట వినకున్న కేడు వింటే లోకులతోని వపకీర్తి పాలు గురు రాయని మాట వినకున్న కీడు వింటే లోకులతోని వపకీర్తి పాలు గురు రాయని మాట వినకున్న కేడు వింటే లోకులతోని వపకీర్తి పాలు గురు రాయని మాట వినకున్న కీడు వింటే లోకులతోని వపకీర్తి పాలు గంగా గడ్డన ఒక్క కొంగ ఉన్నది రా కొంగ మెడల కోటి లింగాలున్నాయి రా గంగా గడన కొంగ ఉన్నదిరా కొంగ మెడల కోటి లింగాలున్నాయిరా గంగా గడ్డన ఒక కొంగ ఉన్నది రా కొంగ మెడల కోటి లింగాలున్నాయి రా గంగా గడన కొంగ ఉన్నదిరా కొంగ మెడల కోటి లింగాలున్నాయిరా రావౌరా సదగురు రాయవంతాని మాయావాత్మలో దరచితే ఆనందమాయా వౌర సద్గురు రాయవంతాని మాయావాత్మలో దరచుతే ఆనందమాయ రావౌరా సదగురు రాయవంతాని మాయావాత్మలో దరచితే ఆనందమాయా వౌర సద్గురు రాయవంతాని మాయావాత్మలో దరచుతే ఆనందమాయ గురు రాయని మాట వినకున్న కేడు వింటే లోకులతోని వపకీర్తి పాలు గురు రాయని మాట వినకున్న కీడు వింటే లోకులతోని వపకీర్తి పాలు గురు రాయని మాట వినకున్న కేడు వింటే లోకులతోని వపకీర్తి పాలు గురు రాయని మాట వినకున్న కీడు వింటే లోకులతోని వపకీర్తి పాలు చింత చెట్టు మీద చిలిక ఉన్నది రా చిలిక నోటిల రామ పలుకులున్నాయి రా చింత చెట్టు మీద సిలికాయ ఉన్నదిరా సిలిక నోటిల రామ పలుకులున్నాయిరా చింత చెట్టు మీద చిలిక ఉన్నది రా చిలిక నోటిల రామ పలుకులున్నాయి రా చింత చెట్టు మీద సిలికాయ ఉన్నదిరా సిలిక నోటిల రామ పలుకులున్నాయిరా రావౌరా సద్గురు రాయవంతాని మాయావాత్మలో దరచితే ఆనందమాయా వౌర సద్గురు రాయవంతాని మాయావాత్మలో దరచుతే ఆనందమాయ రావౌరా సద్గురు రాయవంతాని మాయావాత్మలో దరచితే ఆనందమాయా వౌర సద్గురు రాయవంతాని మాయావాత్మలో దరచుతే ఆనందమాయ గురు రాయని మాట వినకున్న కేడు వింటే లోకులతోని వపకీర్తి పాలు గురు రాయని మాట వినకున్న కీడు వింటే లోకులతోని వపకీర్తి పాలు గురు రాయని మాట వినకున్న కేడు వింటే లోకులతోని వపకీర్తి పాలు గురు రాయని మాట వినకున్న కీడు వింటే లోకులతోని వపకీర్తి పాలు వెలకి చెట్టు మీద వెలిక ఉన్నది రా ఎలిక కడుపుల 7 లోకాలున్నాయి రా ఎలికి చెట్టు మీద ఎలుక ఉన్నదిరా ఎలుక కడుపుల 7 లోకాలున్నాయిరా వెలకి చెట్టు మీద వెలిక ఉన్నది రా ఎలిక కడుపుల 7 లోకాలున్నాయి రా ఎలికి చెట్టు మీద ఎలుక ఉన్నదిరా ఎలుక కడుపుల 7 లోకాలున్నాయిరా రావౌరా సద్గురు రాయవంతాని మాయావాత్మలో దరచితే ఆనందమాయా వౌర సద్గురు రాయవంతాని మాయావాత్మలో దరచుతే ఆనందమాయ రావౌరా సద్గురు రాయవంతాని మాయావాత్మలో దరచితే ఆనందమాయా వౌర సద్గురు రాయవంతాని మాయావాత్మలో దరచుతే ఆనందమాయ గురు రాయని మాట వినకున్న కేడు వింటే లోకులతోని వపకీర్తి పాలు గురు రాయని మాట వినకున్న కీడు వింటే లోకులతోని వపకీర్తి పాలు గురు రాయని మాట వినకున్న కేడు వింటే లోకులతోని వపకీర్తి పాలు గురు రాయని మాట వినకున్న కీడు వింటే లోకులతోని వపకీర్తి పాలు పాత గొడల్లొక్క బల్లి ఉన్నది రా బల్లి కడుపుల బ్రహ్మండమున్నది రా పాత గోడల్లగా బల్లి ఉన్నదిరా బల్లి కడుపుల బ్రహ్మండమున్నదిరా పాత గొడల్లగా బల్లి ఉన్నది రా బల్లి కడుపుల బ్రహ్మండమున్నది రా పాత గోడల్లగా బల్లి ఉన్నదిరా బల్లి కడుపుల బ్రహ్మండమున్నదిరా కార్యక్రమంలో ఇప్పుడు వినండి. వానాకాలానికి అనువైన వరి రకాలు మరియు పంట యాజమాన్య పద్ధతుల గురించి బాపు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల సహాయ ఆచార్యులు డాక్టర్ ఎం సంపత్ కుమార్ గారు తెలియజేసిన వివరాలు. రైతు సోదరులకు నమస్కారం.
తెలంగాణ రాష్ట్రంలో సాగవుతున్న ప్రధాన పంటలలో వరి ముఖ్యమైన పంట. వరిని వివిధ రకాల పద్ధతులలో సాగు చేసుకోవచ్చు. ముందుగా మనందరికీ తెలిసిన నారు పెంచి నాటు వేసే పద్ధతి, అలాగే దమ్ము చేసిన పొలంలో నేరుగా విత్తే పద్ధతి, యంత్రాలతో నాటే పద్ధతి, పొడిగా విత్తి తడి పద్ధతిలో సాగు, ఆరు తడి పద్ధతి, శ్రీ పద్ధతి. ఈ 6 రకాల సాగు పద్ధతులు మనకి వరి వేసుకోవడానికి అనుకూలమైనవి. అలాగే పంటకాలం చూసినట్టయితే వానాకాలం జూన్ మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు ఉంటుంది. యాసంగి పంటలకి నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఉంటుంది. దమ్ము చేసి నేరుగా విత్తే పద్ధతిలో స్వల్పకాలిక రకాలు ఎంచుకొని ఆగస్టు 10వ తేదీ వరకు విత్తుకోవచ్చు. నాటే పద్ధతిలో ఆగస్టు చివరి వారం వరకు నాట్లు వేసుకోవచ్చు. నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలలో ఆగస్టు 20 వరకు నాటిన వరిలో మంచి దిగుబడులు వస్తాయి. తర్వాత నాటితే చలికి దిగుబడి తగ్గే అవకాశం ఉంది. పంట కాలాన్ని బట్టి వరిలో 4 రకాలు ఉంటాయి. దీర్ఘకాలిక రకాలు అంటే మనకి పంటకాలం దాదాపుగా 140 నుంచి 150 రోజులు ఉంటుంది. మధ్యకాలిక రకాలు 130 నుంచి 135 రోజుల్లో పంట చేతికి వస్తుంది. అలాగే తక్కువ కాలంలో పంట అయిపోవాలనుకునే రైతులు స్వల్పకాలిక రకాలను వేసుకోవచ్చు. ఇవి 120 రోజుల నుంచి 125 రోజుల్లో పంట పూర్తవుతుంది. ఇంకా తక్కువ కాలంలో పూర్తయ్యే రకాలను అతి స్వల్పకాలిక రకాలు అంటాం. ఇవి 100 నుంచి 110 రోజుల్లో పంట పూర్తవుతుంది. దీర్ఘకాలిక రకాలు అంటే 140 రోజుల కన్నా ఎక్కువ కాలపరిమితి గల రకాలు సాగు చేయడం వలన ఎక్కువ నీరు మరియు విద్యుత్తు వాడకమే కాకుండా పచ్చిరొట్ట పంటలు వేసి భూమిలో కలియదున్నడానికి సమయం ఉండదు. అంతేకాకుండా చెరువులు, నీటిపారుదల ప్రాజెక్టుల కింద ఆలస్యంగా నాట్లు వేయడం వలన పంటకి చీడపీడలు సోకి పూత సమయంలో చలిగాలుల వలన తాలుగింజలు ఏర్పడి దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. అందువలన తెలంగాణ రాష్ట్రంలో మధ్య మరియు స్వల్పకాలిక రకాలు వేసుకోవడం మంచిది. దీనివల్ల సాగు ఖర్చులు తగ్గించుకోవడమే కాక నీటిని కూడా ఆదా చేసుకోవచ్చు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా 2024లో విడుదలైన వరి వంగడాలు చూసినట్టయితే వరంగల్ వరి 1246 ఇది 125 రోజుల పంటకాలం. మనకి ఎకరానికి 28 నుంచి 32 క్వింటాళ్ళ దిగుబడి ఇస్తుంది. ఇది స్వల్పకాలిక రకం, సన్నగింజ రకం. మెడవిరుపును, కంకినల్లిని తట్టుకుంటుంది. అలాగే ఇంకొక రకం జగిత్యాల వరి 331224 ఇది 135 నుంచి 140 రోజుల పంటకాలం. ఎకరానికి 30 క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది. మధ్యకాలిక రకం, మధ్యస్థ సన్నగింజ రకం. ఇది సుడిదోమ, అగ్గి తెగులు, కంకినల్లి, పొట్టకుళ్ళును తట్టుకుంటుంది. అలాగే ఇంకొక రకం జగిత్యాల వరి 28639 ఇది స్వల్పకాలిక రకం. 120 నుంచి 125 రోజులలో పంటకాలం పూర్తవుతుంది. ఇది ఎకరానికి 32 నుంచి 34 క్వింటాళ్ళ దిగుబడినిచ్చే దొడ్డు గింజ రకం. ఇది సుడిదోమ, అగ్గి తెగులు, కంకినల్లి, పొట్టకుళ్ళు, బ్యాక్టీరియా ఎండాకు తెగులను తట్టుకుంటుంది. ఈ రకం వర్షాకాలానికి మరియు వేసవి కాలానికి అనుకూలంగా ఉంటుంది. మరొక రకం కంపాసాగర్ వరి 6251 ఇది స్వల్పకాలిక రకం. 115 రోజుల నుంచి 120 రోజుల్లో పంటకాలం పూర్తవుతుంది. ఎకరానికి 30 నుంచి 32 క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది. ఇది సన్నగింజ రకం. అగ్గి తెగులను, దోమపోటును తట్టుకుంటుంది. ఈ రకం చౌడు నేలలకు కూడా అనుకూలమైన రకం. మరొక రకం చూసినట్టయితే రుద్రూర్ వరి 1200 ఇది 130 నుంచి 135 రోజుల పంటకాలం. మధ్యకాలిక రకం, మిక్కిలి సన్నగింజ రకం. దీని దిగుబడి చూసినట్టయితే ఎకరానికి 30 నుంచి 32 క్వింటాల దిగుబడి ఇస్తుంది. సుడిదోమ, ఉల్లికోడు, ఆకు మరియు మెడవిరుపు తెగులను తట్టుకుంటుంది. కాండం దృఢంగా ఉండి చేను మీద పడిపోకుండా ఉంటుంది. ఇంకొక రకం రుద్రూర్ నుంచి విడుదలైన రకం రుద్రూర్ వరి 1162 ఇది స్వల్పకాలిక రకం. 125 రోజుల్లో
పంట చేతికి వస్తుంది. మిక్కిలి సన్నగింజ రకం ఇది 2 కాలాలకు అనువైన రకం. కంకినల్లిని, ఉల్లికోడును, మెడవిరుపు తెగులను తట్టుకుంటుంది. దొడ్డుగింజ రకాలను చూసినట్టయితే కూనారం సన్నాలు KNM 118 ఇది వానాకాలానికి, ఏసంగికి అనుకూలమైన పంట. ఇది సుడిదోమను కొంతవరకు తట్టుకుంటుంది. 120 రోజుల్లో పంట పూర్తవుతుంది. ఇది 28 నుంచి 32 క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది. అలాగే బతుకమ్మ ఇది కూడా 2 కాలాలకు సాగు చేసుకోవడానికి అనుకూలమైన రకం. 120 రోజుల్లో పంట పూర్తవుతుంది. 28 క్వింటాళ్ళ నుంచి 32 క్వింటాళ్ళ వరకు దిగుబడినిస్తుంది. అలాగే MTU 1010 కాటన్ దొర సన్నాలు ఇది కూడా మనకి 120 రోజుల్లో పంటకాలం పూర్తవుతుంది. దొడ్డు గింజ రకం. కోత ఆలస్యమైతే గింజరాలే గుణం కలిగి ఉంటుంది. ఇది కాకుండా మరొక రకం జగిత్యాల రైస్ 1 JGL 2443 ఇది మనకి దొడ్డు గింజ రకం. 125 రోజుల్లో కోతకు వస్తుంది. 30 నుంచి 35 క్వింటాల దిగుబడినిస్తుంది. ఈ రకం సుడిదోమ, చలి మరియు చౌడును కొంతవరకు తట్టుకుంటుంది. ఆరుతడి మరియు నేరుగా వెదజల్లే పద్ధతుల సాగుకు అనుకూలమైన రకం. ఈ రకానికి మెడవిరుపు ఆశించే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాగే వరంగల్ రైస్ 1 పొడవు మరియు దొడ్డు గింజ నాణ్యత కలిగి అటుకులు మరియు మరమరాలు, పాలాలు తయారీకి అనువైన రకం. ఈ రకం 135 రోజుల్లో కోతకు వచ్చి వానాకాలంలో సాగుకు అనుకూలమైన రకం. అగ్గి తెగులు, సుడిదోమ మరియు బ్యాక్టీరియా ఎండాకు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. ఈ రకం ఎకరానికి 30 నుంచి 32 క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది. ఆరుతడి మరియు నేరుగా వెదజల్లే పద్ధతుల్లో సాగు చేయడానికి ఈ రకం అనుకూలమైంది. అలాగే KNM 733 కూనారం రైస్ ఈ రకం కూడా 125 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఈ రకం గింజ సన్నగా ఉండి ఎకరాకు 20 నుంచి 30 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. అగ్గి తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. ఇవి కాకుండా స్వల్పకాలంలో అంటే 110 నుంచి 125 రోజుల్లో పంట చేతికి వచ్చే సన్నగింజ రకాలు చూసుకున్నట్టయితే తెలంగాణ సోనా, కూనారం వరి 2, జగిత్యాల సన్నాలు, వరంగల్ వరి 2, జగిత్యాల సాంబా, అంజన, కూనారం వరి 1, వరంగల్ వరి 1119, రాజేంద్రనగర్ వరి 4, ప్రద్యుమ్న ఈ రకాలు స్వల్పకాలిక రకాలు. దీంట్లో ప్రద్యుమ్న అనే రకం 105 రోజుల్లోనే పంట చేతికి వస్తుంది. మధ్యస్థ రకాలు చూసుకున్నట్టయితే మనకి 135 నుంచి 140 రోజుల్లో పంట చేతికి వస్తుంది. దీంట్లో రకాలు సిద్ధి, సాంబ మసూరి, జగిత్యాల మసూరి, పొలాస ప్రభ, మానేరు సోనా, కరీంనగర్ సాంబ, ప్రాణహిత, సోమనాథ్, వరంగల్ సన్నాలు, శోభిని, సుగంధ సాంబ, జగిత్యాల వరి 2, జగిత్యాల వరి 3 ఇటువంటి రకాలు మనకి అందుబాటులో ఉన్నాయి. సన్నగింజ రకాలను సరైన సమయంలో అనగా దీర్ఘకాలిక రకాలు అంటే 150 రోజుల పంటకాలం ఉన్న వాటిని జూన్ మాసం ఆఖరి వరకు, అలాగే 135 నుంచి 140 రోజుల పంటకాలం ఉన్న మధ్యకాలిక రకాలను జూలై 15 వరకు, స్వల్పకాలిక రకాలను అంటే 120 నుంచి 125 రోజుల పంటకాలం ఉన్న రకాలను జూలై మాసం చివరి వరకు నార్లు పోసుకొని 25 రోజుల్లోపు ప్రధాన పొలంలో నాటుకోవాలి. వానాకాలంలో వరి పంటలో చీడపీడలు ముఖ్యంగా సుడిదోమ, కంకినల్లి, పాముపొడ, పొట్టకుళ్ళు, ఎండాకు తెగులు, మానిపండు తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. కావున చీడపీడల ఉధృతిని సరైన సమయంలో గుర్తించి తగు సస్యరక్షణ చర్యలు చేపట్టడం వలన వానాకాలంలో కూడా అధిక దిగుబడి సాధించవచ్చు. ధన్యవాదాలు. ఇంతవరకు మీరు వానాకాలానికి అనువైన వరి రకాలు మరియు పంట యాజమాన్య పద్ధతుల గురించి బాపు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల సహాయ ఆచార్యులు డాక్టర్ ఎం సంపత్ కుమార్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు. ఇంతటితో ఈనాటి పంట పొలాల కార్యక్రమం సమాప్తం.